శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ అష్టవింశోధ్యాయ శంఖచూడుని వివాహము. సనత్కుమారౌ వాచ తతశ్చ శంఖచూడోసౌ జైగీషవ్యోపదేశతః తతశ్చకార సుప్రీత్య బ్రహ్మణః పుష్కరే చిరం గురుదత్తాం బ్రహ్మ విద్యాం జజాప నియతేంద్రియః స ఏకాగ్రమనా భూత్వా కరణాన్ని నిగృహ్య చ తపంతం పుష్కరే తం వై శంఖచూడం చ దానవం వరం దాతుం జగామాసు బ్రహ్మా లోక గురుర్విభుః. సనత్కుమారుడిట్లు పలికెను. అప్పుడు ఆ శంఖచూడు జైగీషవ్య మహర్షి ఉపదేశమును పొంది పుష్కర తీర్థమునందు చాలా కాలము బ్రహ్మను ఉద్దేశించి పరమప్రీతితో తపస్సును చేసెను. అతడు ఇంద్రియములను నిగ్రహించి మనస్సును ఏకాగ్రము చేసి బాహ్యేంద్రియములను అణచి గురువుచే ఉపదేశింపబడిన బ్రహ్మమంత్రమును అనగా బ్రహ్మ విద్యను జపించెను. లోకములకు తండ్రి సర్వసమర్థుడునగు బ్రహ్మదేవుడు వెంటనే పుష్కరములో తపస్సు చేయుచున్న ఆ శంఖచూడ దానవునకు వరమునిచ్చుటకై అచటకు వెళ్ళెను. వరం బ్రూహీతి ప్రోవాచ దానవేంద్రం విధిస్తదా స దృష్ట్వా తం ననామాతి నమ్రస్తుష్టావ సద్గిరా వరం యయాచే బ్రహ్మాణమజేయత్వం దివోకసాం తథేత్యాహ విధిస్త్వం వై సుప్రసన్నేన చేతస శ్రీకృష్ణ కవచం దివ్యం జగన్మంగళమంగళం దత్తవాన్ శంఖచూడాయ సర్వత్ర విజయప్రదం బదరీం సంప్రయాహిత్వం తులస్యా సహ తత్ర వై వివాహం కురు తత్రైవ సా తపస్యతి కామతః. అప్పుడు బ్రహ్మ రాక్షస వీరునితో వరమును కోరుకొనుము అని పలికెను. అతడు బ్రహ్మనుగాంచి మిక్కిలి వినయముతో ప్రణమిల్లి పవిత్రమగు వచనములతో స్తుతించెను. దేవతలచే జయింపబడకుండుట అనగా దేవతలకు అజేయుడుగా ఉండుట అను వరమును అతడు బ్రహ్మ నుండి కోరగా ఆయన మిక్కిలి ప్రసన్నమగు మనస్సుతో తథాస్తు అనెను. జగత్తులో సర్వ మంగళ వస్తువుల కంటే మంగళప్రదమైనది సర్వత్రా విజయము నొసంగునది దివ్యమైనది అగు శ్రీకృష్ణ కవచమును ఆయన శంఖచూడునకు ఇచ్చెను. మరియు నీవు బదరికాశ్రమమునకు వెళ్ళుము, అచట తులసితో కూడి వివాహమును చేసుకొనుము, ఆమె అచటనే తన కోరికను అనుసరించి తపస్సును చేయుచున్నది అని ఆదేశించెను. ధర్మధ్వజ సుతాసేతి సంధిదేశచం తం విధి అంతర్ధానం జగామాసు పశ్య తస్తస్య తత్క్షణాత్ తతస్స శంఖచూడో హి తపస్సిద్ధోతి పుష్కరే గలే బబంధ కవచం జగన్మంగళమంగళం ఆజ్ఞయా బ్రహ్మణోస్సోపి తపస్సిద్ధ మనోరథః సమాయయౌ ప్రహృష్టాస్య స్తూర్ణం బదరికాశ్రమం. ఆమె ధర్మధ్వజుని కుమార్తె అని బ్రహ్మ అతనికి బోధించి అతడు చూచుచుండగానే వెంటనే అదృశ్యుడాయను. పుష్కరములో తపస్సును చేసి గొప్ప సిద్ధిని పొంది ఉన్న శంఖచూడు అప్పుడు జగన్మంగళకరమైన కృష్ణ కవచమును తన మెడలో ధరించెను. తపస్సుచే సిద్ధించిన మనోరథము గల ఆ శంఖచూడు బ్రహ్మ యొక్క ఆజ్ఞచే వెంటనే బదరికాశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయమున అతని ముఖము ఆనందముతో ప్రకాశించుచుండెను. యదృచ్ఛయా గతస్తత్ర శంఖచూడశ్చ దానవః తపశ్చరంతి తులసి యత్ర ధర్మధ్వజాత్మజ సురూపా సుస్మితా తన్వి శుభభూషణభూషిత స కటాక్షం దదర్శాసౌ తమేవ పురుషం పరం దృష్ట్వా తాం లలితాం రమ్యాం సుశీలాం సుందరీం సతీం ఉవాస తత్సమీపే తు మధురం తామువాచ సహ. ధర్మధ్వజుని కుమార్తెకు తులసి తపస్సు చేయుచున్న స్థలమునకు శంఖచూడ దానవుడు ఎదృచ్ఛగా అనుకోకుండా వచ్చెను. మిక్కిలి అందమైనది మనోహరమైన చిరునవ్వు గలది శుభకరమగు భూషణములను ధరించినది అగు ఆ తులసి ఆ మహాపురుషుని కటాక్ష వీక్షణములతో చూచెను. కోమలమైనది రమ్యమైనది మంచి శీలము గలది అగు ఆ సుందరిని గాంచి అతడు ఆమె సమీపమున కూర్చొని మధురముగా ఇట్లు పలికెను. శంఖచూడ వాచ కా త్వం కస్య సుతాత్వం హి కిం కరోషి స్థితాత్ర కిం మౌనీభూత కింకరం మాం సంభావితుమిహార్హసి. శంఖచూడిట్లు పలికెను. నీవెవరవు, ఎవరి కుమార్తెవు, ఇచ్చట ఉండి నీవేమి చేయుచున్నావు, నీవు మౌనముగా ఉంటివేలా నన్ను నీ సేవకునిగా భావించి సంభాషింపుము. సనత్కుమారౌ వాచ ఇత్యేవం వచనం శ్రుత్వా స కామం తమువాచస. సనత్కుమారుడిట్లు పలికెను. అతని ఈ మాటలను విని ఆమె అతనిని ఉద్దేశించి సకామముగా ఇట్లు పలికెను. తులస్యువాచ ధర్మధ్వజ సుతాహంచ తపస్యామి తపస్విని తపోవనే చ తిష్టామి కస్త్వం గచ్చ యథాసుఖం నారీజాతిర్మోహినీ చ బ్రహ్మాదీనాం విశోపమా నింద్యా దోషకరీమాయ శృంఖలా హ్యనుసాయినాం. తులసి ఇట్లనెను,
నేను ధర్మధ్వజుని కుమార్తెను, తపశ్శాలిని అయి ఈ తపోవనములో నుండి తపస్సును చేయుచున్నాను. నీవెవరవు? నీ దారిన నీవు సుఖముగా వెళ్ళుము. విషముతో పోల్చదగిన స్త్రీజాతి బ్రహ్మాదులనైనను మోహింపజేయును. నిందార్హురాలు, దోషములను కలిగించున్నది మాయాస్వరూపిణి అయిన స్త్రీ సంసారబద్ధులైన సాధకులకు ఒక సంఖ్యల వంటిది. సనత్కుమారౌ వాచ ఇత్యుక్త్వా తులసీ తంచ సరసం విరరామః దృష్ట్వా తాం సస్మితాం సోపి ప్రవక్తుముపచక్రమే. సనత్కుమారుడిట్లు పలికెను. తులసి అతనితో సరసముగా ఇట్లు పలికి మౌనము వహించెను. అతడు చిరునవ్వుతో కూడి ఉన్న ఆమెను గాంచి తిరిగి ఇట్లు చెప్పుటకు ఉపక్రమించెను. శంఖచూడౌ వాచ త్వయా యత్ కథితం దేవి నచ సర్వమలీకకం కించితత్ సత్యమలీకం చ కించిన్మత్తో నిశామయ పతివ్రతా స్త్రియో యాశ్చ తాసాం మధ్యే త్వమగ్రణీః న చాహం పాపదృక్కామి తథాత్వం నేతి ధీర్మమ ఆగచ్చామి త్వత్సమీపమాజ్ఞాయ బ్రహ్మణోధునా గాంధర్వేణ వివాహేన త్వాం గ్రహీష్యామి శోభనే. శంఖచూడుడిట్లు పలికెను. ఓ దేవి, నీవు చెప్పినదంతయు అసత్యము కాదు, కానీ అందులో కొంత సత్యము కొంత అసత్యము ఉన్నది. నా మాటను వినుము. పతివ్రతా స్త్రీలలో నీవు అగ్రగణ్యురాలవు. నేను పాపదృష్టి గల కాముకుడను కాను. నీవు కూడా అటువంటి దానివి కావని నా భావన. ఇప్పుడు నేను బ్రహ్మదేవుని ఆజ్ఞచే నీ వద్దకు వచ్చి ఉన్నాను. ఓ శోభన స్వరూపురాల, గాంధర్వ విధిలో నిన్ను వివాహమాడెదను. శంఖచూడో హమేవాస్మి దేవ విద్రావకారకః మాం న జానాసి కిం భద్రేణ శృతోహం కదాచన ధనువంశో విశేషేణ దంభపుత్రశ్చ దానవః సుదామా నామ గోపోహం పార్షదస్య హరేః పురా అధునా దానవేంద్రోహం రాధికాయాశ్చ శాపతః జాతిస్మరోహం జానామి సర్వం కృష్ణ ప్రభావతః. దేవతలను భయపెట్టి పారిపోవునట్లు చేయు శంఖచూడుడను నేను. ఓ కళ్యాణి, నన్ను ఎరుగవా? ఎప్పుడైనను నా పేరు వినలేదా? నేను ధనువంశమునందు జన్మించిన దానవుడను. నా తండ్రి పేరు దంభుడు. పూర్వజన్మలో నేను శ్రీహరి అనుంగు పార్షదుడైన సుధాముడనే గోపాలకుడను. రాధాదేవి యొక్క శాపముచే ఈ జన్మలో దానవేంద్రుడనై జన్మించితిని. శ్రీకృష్ణుని ప్రభావముచే నేను జాతిస్మరుడనై అనగా పూర్వజన్మ జ్ఞానము గలవాడనై నా వృత్తాంతమునంతను ఎరుగుదును. సనత్కుమారౌ వాచ ఏవముక్త శంఖచూడో విరరామచ తత్పురః దానవేంద్రేణ సేత్యుక్త వచనం సత్యమాదరాత్ సస్మితం తులసీతుష్ట ప్రవక్తుముపచక్రమే. సనత్కుమారుడిట్లు పలికెను. శంఖచూడు ఆమె ఎదుట ఇట్లు పలికి విరమించెను. ఆ రాక్షసరాజు ఆదరముతో పలికిన సత్యవచనములను విని ఆ తులసి సంతుష్టురాలై చిరునవ్వుతో ఇట్లు చెప్పుట మొదలెడెను. తులస్యువాచ త్వయాహ మధునా సత్వ విచారేణ పరాజిత స ధన్యః పురుషో లోకేన స్త్రియా యః పరాజితః సత్క్రియోప్య శుచిర్నిత్యం స పుమాన్య స్త్రియాజితః నిందంతి పితరో దేవ మానవా సకలాశ్చతం. తులసి ఇట్లు పలికెను. సత్వగుణ విచారము గల నీచే నేను ఈనాడు పరాజయము నొందితిని. ఏ పురుషుడు ఈ లోకములో స్త్రీచే జయింపబడడో వాడే ధన్యుడు. ఏ పురుషుడు స్త్రీచే జయింపబడునో వాడు పవిత్రమగు సత్కర్మలను చేయువాడే అయినను సర్వదా అపవిత్రుడే. పితృదేవతలు, దేవతలు మరియు సర్వ మానవులు అట్టి వానిని నిందింతురు. శుద్ధేద్విప్రో దశాహేన జాతకే మృతసోతకే క్షత్రియో ద్వాదశాహేన వైశ్యః పంచదశాహతః శూద్రో మాసేన శుద్ధేత్తు ఇది వేదానుశాసనం న శుచిస్త్రీజితః క్వాపి చితాదాహం వినా పుమాన్ న గృహ్ణంతీచ్ఛయా తస్మాత్ పితరః పిండతర్పణం న గృహ్ణంతి సురాస్తేన దత్తం పుష్పఫలాదికం తస్య కిం జ్ఞాన సుతపోజపౌమః జపహోమ ప్రపూజనైః విద్యయా దానతః కిం వా స్త్రీభిర్యస్య మనోహృతం విద్యా ప్రభావ జ్ఞానార్థం మయా త్వం చ పరీక్షితః కృత్వా కాంత పరీక్షాం వై వృణుయాత్కామినీ వరం. జాతశౌచ మృతశౌచములలో బ్రాహ్మణుడు 10 రోజులలో, క్షత్రియుడు 12 రోజులలో, వైశ్యుడు 15 రోజులలో, శూద్రుడు 30 రోజులలో శుద్ధిని పొందునని వేదశాస్త్రములు చెప్పుచున్నాయి. కానీ స్త్రీచే జయింపబడిన పురుషుడు చితిపై దహనమగుట ద్వారా తప్ప మరే విధముగాను ఎక్కడా శుద్ధిని పొందడు. కావున అట్టివాడు సమర్పించిన పిండమును, తర్పణములను పితృదేవతలు ఇష్టముతో స్వీకరించరు. అతడు సమర్పించిన పుష్ప ఫలాదులను దేవతలు గ్రహింపరు. ఎవరి మనస్సు స్త్రీలచే అపహరింపబడినదో వానికి జ్ఞానము, తపస్సు, జపము, హోమము, పూజ
పూజ విద్య దానములను ఆచరించుట వలన ఏమి ప్రయోజనము కలగదు. నీ విద్యా ప్రభావమును జ్ఞానమును తెలియుటకై నేను నిన్ను పరీక్షించితిని. లోకములో స్త్రీ వరుని పరీక్షించిన తర్వాతనే కదా భర్తగా వరించవలెను. సనత్కుమారౌ వాచ ఇత్యేవం ప్రవదంత్యాతు తులస్యాం తత్క్షణే విధిః తత్రా జగామ సంస్రష్ట ప్రోవాచ వచనం తతః. సనత్కుమారుడిట్లు పలికెను. తులసి ఇట్లు మాట్లాడుచుండగా అదే క్షణంలో సృష్టికర్తకు బ్రహ్మదేవుడు అతడుకు విచ్చేసెను. అప్పుడు ఆయన వారితో ఇట్లు పలికెను. బ్రహ్మోవాచ కిం కరోషి శంఖచూడ సంవాద మనయా సహ గాంధర్వేణ వివాహేన త్వమస్యాగ్రహణం కురు. త్వం వై పురుషరత్నం చ స్త్రీరత్నం చ త్వయం సతి విదగ్ధాయ విదగ్ధేన సంగమో గుణవాన్ భవేత్. నిర్విరోధం సుఖం రాజన్ కోవా త్యజతి దుర్లభం యో విరోధ సుఖత్యాగీ స పశుర్నాత్ర సంశయ. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ శంఖచూడ, ఈమెతో ఇంకా ఏమి సంభాషణ చేయుచున్నావు? ఈమెను నీవు గాంధర్వ విధిచే భార్యగా స్వీకరింపుము. నీవు పురుషులలో శ్రేష్ఠుడవు, ఈ పతివ్రత స్త్రీలలో శ్రేష్ఠురాలు. బుద్ధిమతి అయిన ఈమెకు జ్ఞానివైన నీతో జరుగు వివాహబంధము సర్వగుణ శ్రేష్టము కాగలదు. విరోధము లేనిది దుర్లభమైనది అగు సుఖమును ఎవడు విడిచిపెట్టును? ఓ రాజా, అట్టి సుఖమును పరిత్యజించు వ్యక్తి పశుప్రాయుడనుటలో సందేహము లేదు. కిం త్వం పరీక్షసే కాంతమీదృశం గురిణం సతి దేవానామసురాణం చ దానవానాం విమర్ధకం అనేన సార్ధం శుచిరం విహారం కురు సర్వదా స్థానే స్థానే యథేచ్ఛం చ సర్వలోకేషు సుందరి అంతే ప్రాప్స్యతి గోలోకే శ్రీకృష్ణం పునరేవ సహ చతుర్భుజం చ వైకుంఠే మృతే తస్మిం స్త్వమాప్స్యసి. ఓ పుణ్యాత్మురాలా, గుణవంతులు దేవతలను అసురులను దానవులను సైతము శిక్షించగల సమర్థుడు అగు ఇట్టి సుందరుని నీవు ఇంకా ఏమి పరీక్షించదవు? ఓ సుందరి, నీవు ఈతనితో కూడి చిరకాలము అన్ని వేళలలో సర్వలోకముల యందలి రమ్య ప్రదేశములన్నింటిలో యథేచ్ఛగా విహరించుము. ఈతడు మరణించిన తరువాత గోలోకములో మరల శ్రీకృష్ణుని పొందగలడు. అతడు మరణించిన పిదప నీవు వైకుంఠములో చతుర్భుజుడకు విష్ణువును పొందగలవు. సనత్కుమారౌ వాచ ఇత్యేవ మాసిషం దత్వా స్వాలయంతు యయౌ విధిః గాంధర్వేణ వివాహేన జగృహే తాం చ దానవః ఏవం వివాహ్య తులసీం పితుః స్థానం జగామః స రేమే రమ్యయా సార్ధం వాసగేహే మనోరమే. సనత్కుమారుడిట్లు పలికెను. బ్రహ్మదేవుడు ఈ విధముగా వారిని ఆశీర్వదించి తన లోకమునకు వెళ్ళెను. ఆ శంఖచూడుడు ఆమెను గాంధర్వ వీధిలో వివాహమాడెను. అతడు ఈ తీరున తులసిని వివాహమాడి తన తండ్రి గృహమునకు వెళ్ళి మనోహరమగు అంతఃపురములో ఆ సుందరితో కూడి రమించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే శంఖచూడ వివాహ వర్ణనం నామ 28వ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు యుద్ధఖండలో శంఖచూడ వివాహ వర్ణనమనే 28వ అధ్యాయము ముగిసినది.